ఎలా ఉంది మీ కొత్త ఇల్లు, ఎలా ఉంది రవిచంద్ర రెడ్డి గారు? మీరు కొత్త ఇల్లు అన్నది బీజేపీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నందుకు, బీజేపీని ఉద్దేశించి కొత్త ఇల్లు అని ఏదైతే అన్నారో, ఈ కొత్త ఇల్లు దేశం అంత పెద్దది. భారతదేశం అంతా బీజేపీ ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అధికారంలోనా, ప్రతిపక్షంలోనా, అలయన్స్ పార్ట్నర్లతోనా అనే అంత పెద్ద ఇల్లు. జాతీయ స్థాయిలో ఈరోజు బీజేపీ నేతృత్వం అద్భుతంగా ఉంది. విధానపరమైన పాలసీలు, దేశానికి అవసరమైన పాలసీలు ఏవైతే తీసుకుంటున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో విధానపరమైన రూపకల్పన ఏదైతే చేస్తున్నారో కొన్ని పాలసీలకి, నిజంగా ఈ దేశానికి అవసరం. అందుకే మొన్నటి ఢిల్లీ ఎలక్షన్ గెలవడంతో దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలతో సహా మొత్తం అన్ని కలిపినా కూడా 28+1 ఉన్నాయి 29 16 రాష్ట్రాల్లో ఈరోజు డైరెక్ట్గా బీజేపీ అధికారంలో ఉంది. అవును, 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ పార్టీలతో అధికారంలో ఉంది. సో 22 స్టేట్స్ని రూల్ చేస్తుంది. దాంతోపాటు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగానా, జెండా పట్టిన కార్యకర్తగానా, ప్రతి రాష్ట్రంలో వేళ్లునుకున్న పార్టీ. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ యొక్క కార్యకర్తల సంఖ్య గణనీయంగా ఉంది. సో అందుకే ఈ కొత్త ఇల్లు దేశం అంత పెద్దదని చెప్పా. ఓకే. సో ఇంత పెద్ద ఇంట్లోకి వచ్చిన నాకు ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, ప్రో బీజేపీ ఏదైతే తీసుకుంటున్న మంచి మంచి నిర్ణయాలు, ఈ దేశానికి చేస్తున్న సేవ అనే దాన్ని నా గొంతుతో వినిపించాలని. ఓకే. నాకున్న లాంగ్వేజ్ బ్యారియర్ హిందీ కూడా లేదు కాబట్టి హిందీ రాష్ట్రాల్లో సైతం వినిపించాలని. ఓకే. ఈ దేశానికి పనికొచ్చే అంశాలు ఏవైతే వాళ్ళు టేకప్ చేశారో వాటికి విస్తృతమైన ప్రచారాన్ని చేయాలనే భావంతో అన్కండిషనల్ గా ఒక కార్యకర్తగా బీజేపీలోకి రావడం జరిగింది. పదవులు అంటారా, నిర్ణయించిన రోజు, ఇచ్చిన రోజు డిజిగ్నేషన్స్ వస్తాయి. కానీ భావజాలం అంటారా, బీజేపీని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ టు వైసీపీ, వైసీపీ టు బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీకి భిన్నమైంది బీజేపీకి, సిద్ధాంతాలకి వాటికి 100%. కాంగ్రెస్ నుంచి దీన్ని పిల్ల కాంగ్రెస్ అంటారు మామూలుగా, వైఎస్ఆర్సీపీని. అంటే ఇంచుమించు అదే ఉంటుంది ఇక్కడ కూడా వైసీపీలో. మీరు ఇక్కడి నుంచి బీజేపీకి వెళ్ళారంటేనే అది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మీరు చేసిన పోరాటాలు వైసీపీ తరపు నుంచి కూడా మీకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చాయి. మీలో టాలెంట్ కూడా బయటపడింది. రవిచంద్రారెడ్డి అనే ఒక మంచి గుర్తింపు కూడా పొలిటికల్ సర్కిల్స్లో, ప్రజల్లో కూడా ఏర్పడింది. మీరు వైసీపీ నుంచి వచ్చేటప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళాలనిపించింది? టీడీపీకి, జనసేనకి ఎందుకు ట్రై చేయలేదు మీరు? సార్, ఒక మాట క్లియర్గా చెప్పాలి. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా ఆసక్తి. ఓ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి గారితో, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యేవాడిని. కానీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కూడా నాకు తెలియదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, పార్టీలో ఒక చిన్న పొజిషన్ తీసుకోవాలి, ఒక జాయింట్ సెక్రటరీ, కార్యకర్త నుంచి ఇంకొంచెం పెద్దది ఏదన్నా ఒక అడగాలి, తెలీదు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. దాని తర్వాత ఇప్పుడు రాజకీయంలో క్రియాశీలకంగా నేను సభ్యత్వం కాంగ్రెస్లో తీసుకున్నాను. రకరకాల డిజిగ్నేషన్స్లో పనిచేసే క్రమంలో 17 సంవత్సరాలు అయింది. ఈ 17వ సంవత్సరం పూర్తి కాలే, ఇంకా 17 సంవత్సరాలు రాజకీయ జీవితం క్రియాశీలకంగా. సో ఈ 17 సంవత్సరాల్లో 10.5 సంవత్సరం పూర్తిగా, దాదాపు 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే ఊరికూరికే పార్టీలు మారే నైజం నాది కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదిలేను? కాంగ్రెస్ పార్టీ 2018 డిసెంబర్ 25 రాజీనామా చేశాను. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కానీ రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఆయన నేతృత్వంలో కేవీపీ గారి శిష్యుడిగా సత్యమేవ జయతే సభలైతేమి, ప్రత్యేక హోదా కోసం అయితేమి, ఎప్పుడు నిరంతరం ఒక పని, కార్యక్రమం, కార్యకర్తలను కలవటం, పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా అనంతపూర్కి ఇన్ఛార్జిగా ఉండడం, తర్వాత కర్నూలుకి ఇన్ఛార్జిగా ఉండడం, ఏఐసిసి మెంబర్గా కర్ణాటకలో 4 జిల్లాలకు కోఆర్డినేటర్గా ఒక 6 నెలలు ఉండడం,
బొత్స గారు పిసిసి ఉన్నప్పుడు పనిచేయడం అన్నీ కూడా నేను చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సెల్ కన్వీనర్గా మొదలైన నేను కిసాన్ సెల్ కో చైర్మన్గా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నా. తర్వాత పార్టీ సెక్రటరీ అయ్యా. తర్వాత పార్టీకి విడిపోయినప్పుడు, స్టేట్ విడిపోయినప్పుడు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయ్యా. మధ్యలో మీడియా ఇన్ఛార్జిగా చేశా. స్పోక్స్ పర్సన్గా స్టేట్కు ఉన్నా. తర్వాత ఏఐసిసి నుంచి స్పోక్స్ పర్సన్గా ఉన్నా. ఏఐసిసి నుంచి మెంబర్గా ఉన్నా. పక్క రాష్ట్రాలకు వెళ్ళా. అనేక కార్యక్రమాలు, ఎప్పుడు నిరంతరం పని ఉండేది కాంగ్రెస్లో. ఎప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఉండేది. ఆ క్రమంలో డయాస్ షేర్ చేసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసిన అనంతపూర్ సభలో, గుంటూరు సభలో డయాస్ మీద నేను మాట్లాడే అవకాశం కూడా పిసిసి ప్రెసిడెంట్ రఘురెడ్డి గారు ఇచ్చారు. మనోహర్ గారు కూడా అవకాశం కల్పించారు. సో వీటన్నిటికీ కేవీపీ గారి ఆశీస్సులు ఉండేవి. ఆ క్రమంలో మేము అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. అవును, పంచభూతాలను దోచుకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, అవి ఇవి రోజు ఆ భావజాలంలో రఘురెడ్డి గారు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. వాటిలో అప్పుడప్పుడు మేము కూడా మాట్లాడడం జరిగింది. అవును. వన్ ఫైన్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం, రాహుల్ గాంధీ గారితో కలవటం, రాహుల్ గాంధీ గారితో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవటం. పొత్తు పెట్టుకున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు చాలా కన్వీనియంట్ గా లెట్ us forget the past, let us work for the future అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. మేము ఇన్ని రోజులు ఇక్కడ స్టేట్ లో కొట్లాడాము, మీరు పోయి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నారు. అవును, కరెక్టే. నాకు డైజెస్ట్ కాలేదు, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి చేశాను. నా కాంగ్రెస్ పార్టీ బికేమ్ కాంప్రమైజ్ పార్టీ విత్ ఎథిక్స్, మారల్స్ అండ్ కరప్షన్ అని చెప్పి నేను రిజైన్ చేయడం. అదే లెటరింగ్ నేను రాసి ఆ లెటర్ హెడ్ ని మీడియాకి రిలీజ్ చేసి వెళ్ళిపోయాను. ఓకే ఓకే. సో ఇది విధానపరమైన. కాబట్టి మీరు టీడీపీలోకి వెళ్ళలేరు అట్లా అంటే అట్లా విధానం నచ్చకనా? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాకా నేను తెలుగుదేశాన్ని విమర్శించాను సార్. మరి తెలుగుదేశంలోకి ఎలా వెళ్తాను? ఇది పార్టీ చెప్పింది కాబట్టి మీరు విమర్శించేవాళ్ళు. పార్టీ చెప్తేనే విమర్శిస్తాం. పార్టీ సిద్ధాంతం అదైతేనే పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన లైన్ లోనే పనిచేస్తాం. అవును. ఇప్పుడు మా అధ్యక్షుడు ఒకటి కలిసిపోతే ఫీల్ అవుతారు. మీరిద్దరు ఒకటైనా అనక నేను అప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి. నిన్నటి దాకా నేను విమర్శించా, ఈ రోజు నేను పొగడలేను. అవును. కొంత నిబద్ధత కలిగిన కార్యకర్తగా నా భావజాలం ఉండేది. సో నేను సింక్ కాలేకపోయాడా, సెయిల్ కాలేనని వచ్చేసా. ఓకే. సో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుతున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అవును. అన్కండిషనల్ గా దాంట్లో చేరడానికి నేను రాలా. అప్పటికే ఉన్న నేషనల్ స్పోక్స్ పర్సన్ నాకు ఇస్తానంటేనే వస్తానన్నా. నేషనల్ స్పోక్స్ పర్సన్. అవును. నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి డిజిగ్నేషన్ లేదు. అవును. కానీ నేషనల్ జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి గారు ఉండేవారు. ఒక 1 year ముందు నుంచి ఆయన ఈ పార్టీలోకి రమ్మని అడిగారు. ఢిల్లీలో తరచూ నేను కేవీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రాజ్యసభకు వచ్చే విజయసాయి రెడ్డి గారు అనేక దగ్గరలో తారసపడడం, కలవటం, మాట్లాడుకోవడం జరిగేది. కానీ నేను రాలేదు. కానీ ఎప్పుడు వీళ్ళు కలిశారో అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఇప్పుడైనా రాజీనామా చేయి, నీకు ఇది భావజాలానికి వ్యతిరేకం కదా. ఎస్ చేసి ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను అడిగిన డిజిగ్నేషన్ నాకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కూడా ఇస్తాన్న కమిట్మెంట్ ఉండింది, అది ఇవ్వలేదు. కానీ చైర్మన్ ఇచ్చారు. ఇక్కడ పదవుల కోసం రాజీనామా చేసి రాలా. వైఎస్ఆర్సీపీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే డిబేట్స్ బాగా పాపులర్ అయ్యాయి. అవును. బాగా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా. కొంచెం నిజాయితీగా కంటెంట్ ఓరియంటెడ్గా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా. శత్రువుల పార్టీ అయినంత మాట చులకనగా మాట్లాడకూడదు, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదామని. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీలోనే కొంచెం అగ్రెసివ్గా పోయా, అకార్డింగ్ టు దేర్ స్క్రిప్ట్ అండ్ వాళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్టుగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అవును. సో వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నాకే పదవి రాలేదు. 3 సంవత్సరాల దాకా. 3 సంవత్సరాల తర్వాత నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడ కూడా వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలన్నింటినీ దాటుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే కొనసాగా. ఎవరు వర్గంగా ఉన్న వాళ్ళకి తొందరగా పదవులు వచ్చాయి, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే ఉన్నా డైరెక్ట్. సో నన్ను మర్చిపోయారని చెప్పి పిలిచి నాకు పదవి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సో నన్ను బాగా ఆదరించారు. పార్టీ నాయకుడితో నాకు విభేదాలు లేవు, బయటకు వచ్చే రోజు కూడా లేవు. ఇన్ఫాక్ట్ నాకు నువ్వు అవసరం నెక్స్ట్ టైం నేను చట్టసభలకు తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది.